జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. స్వామి, సాధ్యమైనంత త్వరగా ఈ లతకి ముసలోడికి పెళ్లి జరిపించేస్తే వాడిచ్చే డబ్బు ఈ పెళ్ళయ్యాక లత పేరు మీదొచ్చే 50 ఎకరాలు ఉపయోగించుకొని నేనీ రాష్ట్రానికి సీఎం అయిపోయేలాగా ఆశీర్వదించు స్వామి. స్వామి, పిల్ల నిగనిగలాడుతుంది, మెరిసిపోతుంది. దీనికి నాకు పెళ్లి జరిగేలా చూడు స్వామి. ఎవరిని తిట్టావ్? చిచి, నేను మిమ్మల్ని ఎందుకు తిడతాను సార్? అతను ఎవడైతే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడో ఆయన్ని తిడతాను. ఓ, అదే. నమస్కారం కాంతమ్మ గారు. నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి. సొంతమవుతాయి. అలాగేనమ్మా, వెంటనే జరిపించేస్తాను. ఇలా ఇవ్వండి. మరి కోటిగా వాడు చూడు. మహాప్రసాదం. ఆ కాంతమ్మ గారేట్రా పంతులు గారిని పక్కకు తీసుకెళ్లి డబ్బులు ఇస్తున్నారు. నాకు అదే అనుమానంగా ఉంది బావా. అసలు ఇక్కడ జరిగేది పెళ్ళేనంటావా? ఏమోరా, పెళ్లికైతే ఏదో 1116లో ఇస్తారు. అంత డబ్బు కట్టేంద్ర ఆడికిస్తుంది. మనకు తెలియకుండా ఇక్కడ ఏదైనా జరుగుతుందంటావా బావా? నాకు గట్టిగా అనుమానంగా ఉందిరా. కాంతమ్మ గారు వచ్చాక అడుగుదాం. నిజాలేంటో మనమే తెలుసుకుందాం. రండి. అదమ్మా, జరిపిద్దాం. పంతులు గారు, నేను చెప్పింది గుర్తుంది కదా? నేను చెప్పినట్టే చెయ్యండి. అలాగేనమ్మా, మీరు చెప్పినట్టే చేస్తాను. సరే, వెళ్ళండి. కాంతమ్మ గారండి, మీరొకసారి మీ ఫోన్ ఇస్తారా అండి? దేనికే? ఇప్పుడే ఇస్తానండి. సరే పులి, అమ్మా ఫోన్ అంటే ఎవరా? అటగనమ్మా, ఇదిగో. అదన్నమాట. సూపర్ వదినా, ఐడియా అదిరిపోయింది. బాగుంది చిట్టి. వాళ్ళని ట్రాప్ చేస్తే తప్ప ఆ మినిస్టరు మనం తిరుగుబాటుదారులు అని నమ్మడు. ఇంకెందుకు ఆలస్యమా? మొదలెడదామా? మీరెన్నైనా చెప్పండి సిలశెట్టి చిన్నారావు గారు. ఈ కాకినాడ మొత్తంలో గొప్ప నటులెవరైనా ఉన్నారంటే ఆ పుల్రాజు కోటిగాడేనండి. బావా, ఇన్నావా బావా?
ఈ కాకినాడ మొత్తంలో గొప్ప నటులు మనమిద్దరమేనట. నటన సంగతి పక్కన పెట్ట. వీళ్ళేంటి చూడబోతే తిరుగుబాటు దారులా ఉన్నారు? పాప పార్వతి మెల్టన్, మీరు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు. కానీ మన రియాలిటీ షో జరిగేలోపు ఆ పులిరాజుని కోటిగాడిని ఎక్కడని పట్టుకుంటాం? రియాలిటీ షోనా? అవును బాబోయ్, చూడబోతుంటే ఆ రియాలిటీ షో కోసమే వీళ్ళు వేసినట్టున్నారు. నాకైతే ఓ డౌట్ ఉంది. మనకు ఆ పులిరాజు కోటిగాడు దొరికేలోపు జరగబోయే రియాలిటీ షో కాంతమ్మ గారు, మినిస్టర్ గారు, ఆ లత భయంకరంగా నటించేసి ఫస్ట్ ర్యాంక్ కొట్టేస్తారేమో. ఆ? ఒరే కోటిగా, విన్నావారా? కాంతమ్మ ఆ మినిస్టర్ కూడా రియాలిటీ షోలో యాక్టింగ్ చేస్తున్నారంట్రా. అవును బావా, ఇది కళా నిజమా అనిపిస్తుంది బావా. ఆ, నువ్వు చెప్పింది నిజమే మరిది మహేష్ బాబు. కాకపోతే జరగబోయే రియాలిటీ షోలో ఆ కాంతమ్మ గారు లతకి మినిస్టర్ కి పెళ్లి జరిపించబోతున్నట్టుగా యాక్టింగ్ చేస్తుందనే. ఆ పెళ్లిని ఆపడానికి మనందరం ఈ ఏసల్లో వచ్చామని మనకి కాంతమ్మకి మాత్రమే తెలుసు. మిగతా జనాలకేం తెలుసు? పైగా గుడి మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి. జరిగే రియాలిటీ షో మొత్తం ఒక ఫేమస్ టీవీ ఛానల్ వాళ్ళు గమనిస్తూ ఉంటారు. అందులో ఎవరైతే అద్భుతంగా నటిస్తారో వాళ్ళకి మొదటి ప్రైజ్ ఇస్తారో. నో, ఫస్ట్ ప్రైజ్ నాకే రావాలి పాప పార్వతి మెల్టన్. అలాగే అంకుశం రామరెడ్డి. కాకపోతే మనం కాలెత్తే చచ్చిపోవడానికి ఇద్దరు ఆర్టిస్టులని పిలిపించాము. వాళ్ళేమో రాలేదో. వాళ్ళు రాకుండా ఈ రియాలిటీ షో పూర్తవదో. ఒకవేళ ఇక్కడ ఎవరినైనా అడుగుదాం అనుకుంటేనేమో వాళ్ళంత అద్భుతంగా నటించరు. కాబట్టి ఈ జరిగే షోలో ఆ కాంతమ్మ గారే ఫస్ట్ ప్రైజ్ కొట్టుకుపోయేలాగుంది. నో నో, అవసరమైతే అన్ని క్యారెక్టర్స్ నేనే వేస్తాను, అంతేగాని ప్రైజ్ మాత్రం ఆ కాకినాడ కాంతమ్మ గారికి వెళ్ళనివ్వను. ఒరే కోటిగా, నాకిప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చేసిందిరా. ఏంటి బావా అది? ఇందాక ఆ కాంతమ్మ గారు పంతులు గారికి అంత డబ్బు ఎందుకు ఇచ్చిందో తెలుసా? తెలియదు బావా. ఇంకా అర్థం కాలేదట్రా? ఆ పంతులు గారిని కూడా ఈ రియాలిటీ షోలో యాక్టింగ్ చేయమని అడిగిందిరా. అందుకు వాడు కాదు అనేసరికి ఆడికి రెమ్యునరేషన్ ఇచ్చిందిరా. అవును బావోయ్, ఇప్పుడు నువ్వు చెప్తా అంటే నాకు కూడా అదే అనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం, పోయి ఆ ఆర్టిస్టులతో చేయి కలిపేసి మనం కూడా రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేద్దాం. ఆ ఫస్ట్ ప్రైజ్ కొట్టేద్దాం రా. సూపర్ బావా. పద బావా. బావా, ఎదవలు ట్రాప్ లో పడ్డారు. మనతో మాట్లాడడానికి వస్తున్నారు. చిట్టమ్మా, ఇప్పుడు అసలు పర్ఫార్మెన్స్ మొదలు పెడదాం. నన్ను ఆపొద్దు పాప పార్వతి మెల్టన్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.